చేతులు పైకెత్తండి, చేతులు కొట్టకండి, అలా పైకెత్తండి. కొట్టడం రావాలి, ఇక్కడ దగ్గరలో కొట్టాలి. కరెక్ట్. ఏదైతే సింగపూర్ లో మా అధినేత పరిపాలన దక్షతతో కూడుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు. నిన్న సింగపూర్ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందో చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వెంకోజీపాలెం దగ్గర అభయాంజనేయ స్వామి దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, కొబ్బరికాయలు కొట్టి ఇవాళ కుమారుడికి దిష్టి తీసేటువంటి కార్యక్రమం చేశాం. వెంటనే కోలుకోవాలని చెప్పి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. నిన్న కుమారుడికి ప్రమాదం జరిగినా కానీ గిరిజన ప్రాంతంలో గిరిజన వాసులకి బాసటగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తను మాటిచ్చిన ప్రకారంగా నేను ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వెళ్తాను, ఖచ్చితంగా వీళ్ళందరూ ఆశీర్వాదమైన కుమారుడిని కాపాడుతుంది, నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేటట్టు వీళ్ళందరూ ఆశీర్వదిస్తారు, వీళ్ళు బాగుంటే నేను, నా కుటుంబం, నా ప్రజలు, నా రాష్ట్రం, నా దేశం బాగుంటుందని చెప్పి భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఏదైతే ఉందో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు కుమారుడు, పవన్ కళ్యాణ్ గారు, మా మేడం గారు అందరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రానికి మంచి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలంటే ఇవాళ దాతృత్వం కలిగినటువంటి, మంచి స్వభావం కలిగినటువంటి ఏకైక నాయకుడు, రాజకీయ నాయకుడి కన్నా నాయకుడు అన్నవాడు గొప్పవాడు, అటువంటి మహానాయకుడు, మహానేత మా పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆయన నిండు నూరేళ్లు మా అందరి ఆయుష్ కూడా వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మేము